బాయ్ హ్యాపీ గణపతి పండుగ అనుకో. గణపతి విగ్రహం కొనుక్కుందామని బయటికి పోగానే ఇట్లా వర్షం పడుతుంది. అసలు వర్షం అయితే 3 రోజుల నుంచే ఉన్నది. అట్టనే ఇంకొక 3 రోజులు ఉంటదంట. ఇంటికి అయితే మంచి మట్టి విగ్రహం తీసుకుపోదామని వచ్చిన. ఇదైతే నాకు వచ్చేసి 160 రూపీస్ పడ్డది. అన్న దగ్గర చాలా స్టాక్ ఉంది అనమాట. కాకపోతే ఈ వర్షం వల్ల అసలు గిరాకీ ఏం రావట్లేదని చాలా బాధపడ్డాడు. మనం మట్టి విగ్రహం, అది కూడా చిన్న విగ్రహం కొనుక్కున్నాం కాబట్టి చిన్న లడ్డు అయితే సరిపోతుంది. ఇక మనోళ్ళ దగ్గర అయితే పెద్ద స్వీట్స్ అయితే ఉన్నాయి అనమాట. దాదాపు 23, 25, 50 కిలోల లడ్డూలు కూడా వీళ్ళకి ఆర్డర్ అయితే వస్తాయంట. పొద్దున్నే 7 గంటలకు లేచి జస్ట్ మొహం ఒక్కటి కడుక్కొని ఇట్లా బ్రష్ చేసుకొని బయటికి వచ్చి చూడంగానే మొత్తం వర్షం అయితే ఘోరంగా పడుతుంది. దేవునికి కావాలన్న సామాన్ అన్ని తీసుకొచ్చి ఇయ్యగానే మా వైఫ్ అయితే మంచిగా డెకరేషన్ అయితే చేసింది అనమాట. ఇక 9 రకాల వంటలు అయితే చూసుకోవచ్చు. మొత్తము ఒక 3-4 రకాల స్వీట్లు, గుడాలు, పులిహోర. గణపతి పండుగకు స్పెషల్ గా చేసే కూర ఏమైనా ఉందా అంటే తుమ్మి కూర అనమాట. సో ఇది ఈ సీజన్ లోనే దొరుకుతుంది. అండ్ ఎప్పుడైతే మనం గణపతిని నిలబెట్టుకుంటామో అప్పుడే చాలా టేస్ట్ఫుల్ గా అవుతుంది అని చెప్పి మా అమ్మ చెప్పేది. మరి ఇక ఫైనల్ గా మీ ఇంట్లో గణపతి పండుగలు ఎంతవరకు వచ్చినాయి మనం కామెంట్ చేసి కామెంట్లో చెప్పేసారు. ఓకేనా? అసలే జిమ్కి మొత్తం పొట్టంతా తగ్గిద్దామని చూస్తే ఇప్పుడు నాకు కూడా గణపతికి వచ్చినంత పొట్ట వస్తుంది ఏమనిపిస్తుంది ఈ వంటలు చూస్తుంటే.